ఇది ఒక సంధికాలం మాత్రమే, ఇది ఒక సంధికాలం మాత్రమే. ఒక సంవత్సరము 2 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టవలసిన అవసరం లేదు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన 420 హామీలు మీరు అమలు చేయలేదు. ముందేమన్నారు, 2 గ్యారెంటీలు అమలు చేసామని చెప్పారు. అందులో 2 గ్యారెంటీలు ఏంటి? మొదటిది మహాలక్ష్మి అనే గ్యారెంటీ ఉన్నది. ఆ మహాలక్ష్మిలో 3 హామీలు ఉన్నాయి. మొదటిది ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం. రెండవది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మూడవది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం డబ్బులతో కూడుకున్న పని కాదు. ఆర్టీసీతో తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్థిక భారం లేని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీ కల్పించి దాన్ని ఒకటి మాత్రము నెరవేర్చి ఇలా సందర్భంలో మంత్రులు చెప్పిన హామీల గురించి మాట్లాడితే, అయ్యో మేము అప్పుడే నిన్ననే అధికారంలోకి వచ్చినాం, మేము పట్టుమని 50 రోజులు కాలేదు, అప్పుడే మా పైన విమర్శలు చేస్తున్నాడు. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ అక్కస్తో మా పైన విమర్శలు చేస్తున్నదని చెప్తున్నారు. మీరు అధికారంలో రావడం పని మాకేం అక్కసు లేదు, మాకేమి ఊహం లేదు, మాకేం బాధ లేదు.